నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు. చూడండి ఇక్కడ ఆ కాలమున, చూడండి అక్కడ నీ మహిమను నీ బహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలు పెట్టున్నాను. కాబట్టి ఆయన బహుబలం కలిగిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన పరాక్రమం కలిగిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. అయితే 25వ వచనంలో రాస్తూ వచ్చారు చూడండి, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనును. చూడండి, ఆ యొక్క లెబానోను చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా. కాబట్టి ఆ లెబానోను అనగా ఆ యొక్క పరలోక పట్టణము, ఆ యొక్క తెలుపుకి సాదృశ్యమైన ఆ యొక్క ప్రదేశము, ఆ యొక్క మన యొక్క పాపములను తుడిచివేసి ప్రశస్తమైన రక్తంలో ప్రవేశం పొందడానికి ఆ యొక్క పట్టణము, ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలోనే ప్రవేశం పొందడానికి నేను బ్రతిమాలుకొనుచున్నాను. చూడండి, ఆ లెబానోను, ఆ యొక్క పరలోక పట్టణము, ఆ ధవళవర్ణ సింహాసనము, ఆ స్థానము మనకు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనము దేవుని యొక్క బలులకు వెళ్ళకుంటూ మన యొక్క క్రియలు, మన యొక్క ప్రవర్తన దేవుని ఎదుట పరిశుద్ధపరచుకోవాలి. కాబట్టి అక్కడ రాస్తూ వచ్చాడు, ఆ లెబానోను చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా. కాబట్టి ఆ యొక్క పరలోక పట్టణంలో స్థానం మనకు దొరుకుతుందా లేదా అనేది మనం పరిశీలన చేయాలి. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చాడు, కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్ష చేయవాలి. కాబట్టి ఆ యొక్క బలులని వెలగనప్పు మనం యోగ్యులుగా ఉన్నామా లేకపోతే అయోగ్యమైన రీతిలో బలిలో భాగం పొందుతున్నామనేది ప్రాముఖ్యమైన అంశము. కాబట్టి దానిలోకి వెళ్ళకముందు మన యొక్క జీవిత స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ యొక్క పరలోక పట్టణంలో మనం కూడా స్థానం దొరుకుతుందా లేదనేది మనం కూడా పరిశీలన చేయవలసిందిగా ఉంటున్నది. అందుకని పరమగీతంలో రాస్తూ వచ్చాడు చూడండి, పరమగీతము 4వ అధ్యాయము 11వ వచనము, ప్రాణేశ్వరి నీ పెదవులు